హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనే వచ్చేస్తుంది. తెల్ల జుట్టు చాలా చిన్న వయసులోనే రావటం వలన కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైస్ను వాడేస్తూ ఉంటారు. ఇలా హెయిర్ డ్రై వాడటం వలన జుట్టు రాలే సమస్య రావటమే కాకుండా జుట్టు పొడిగా మారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఒక ప్యాక్ తయారు చేసుకుందాం. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి నీటిని పోసి 2 స్పూన్ల టీ పౌడర్ వేయాలి. టీ పొడి జుట్టుకు చాలా బాగా సహాయపడుతుంది. టీ డికాషన్ జుట్టు సమస్యల పరిష్కారానికి సహాయపడటమే కాకుండా జుట్టు నల్లగా మారటానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత 2 స్పూన్ల కాఫీ పౌడర్ కూడా వేయాలి. కాఫీ పౌడర్, టీ పొడి ఏ కంపెనీ అయినా పర్లేదు, మనం రెగ్యులర్గా వాడే వాటిని వేసుకుంటే సరిపోతుంది. టీ డికాషన్ దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగడమే కాకుండా నల్లగా అయ్యేలా చేస్తుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. జుట్టుకు రాస్తూ ఉంటే టీ డికాషన్ని తెల్ల జుట్టు వచ్చే సమస్య కూడా ఉండదు. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తుంది. కాఫీ పొడిలో ఉండే సహజసిద్ధమైన డైయింగ్ లక్షణాలు జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. ఈ డికాషన్ మనం ఒక బౌల్లో వడగట్టాలి. కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు ముదురు రంగులో ఉండడానికి సహాయపడుతుంది. ఇక ఈ డికాషన్లో హెన్నా పౌడర్ వేసుకోవాలి. కాఫీ, టీ డికాషన్ తయారు చేసుకున్నాం కదా, దానిలో మనం హెన్నా పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. హెన్నా పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేదా మనం గోరింటాకుని తెచ్చుకొని నీడలో ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా బలంగా ఉండేలా చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం కొంచెం డికాషన్ తక్కువైంది కదా, ఇంకా కాస్త డికాషన్ కలుపుకొని బాగా అన్నీ కలిసేలా కలుపుతున్నాం. జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎన్న సహజ సిద్ధమైనది, అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన జుట్టు యొక్క సహజ సమతుల్యతను తగ్గించకుండా స్కాల్ప్ బ్యాలెన్స్ను పునరుద్ధరిస్తుంది. కాబట్టి హెన్నా, కాఫీ, టీ డికాషన్తో ఈ ప్యాక్ తయారు చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ప్యాక్ని మనం తల స్నానం చేసి నూనె లేకుండా ఉన్న జుట్టుకు పట్టించాలి. ఈ ప్యాక్ బాగా పట్టించాక 1-2 గంటలు అలా వదిలేయాలి. ఆ తర్వాత మామూలు వాటర్తో తలస్నానం చేయాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ లేదా కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారు వారానికి 2 సార్లు, తక్కువగా ఉన్నవారు 1 సారి చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు అంతా నల్లగా మారిపోతుంది. ఈ ప్యాక్ వాడటం వలన జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. కాఫీ, టీ, హెన్నా ఈ 3 మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ ప్యాక్ని వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెల్ల జుట్టు సమస్య తగ్గిస్తుంది. టీ పొడిలో ఉండే కెఫిన్ జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే టీ డికాషన్లో లాక్టిక్ యాసిడ్ డైయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్లని జుట్టు నల్లగా మారుస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.